సామెతల గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనం. ప్రోవెర్బ్స్ చాప్టర్ 28 వర్స్ 20. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. స్తోత్రం దేవా సర్వోన్నతుడా, ఈ సమయంలో నీ యొక్క వాక్య ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి, గ్రహించగల హృదయం అనుగ్రహించి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి అభివృద్ధి చెంది అనేకులకు ఆశీర్వాదకరం ఉన్నట్టు కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చాలా అద్భుతమైనటువంటి వాక్యాన్ని దేవుడు మనకు చూపిస్తూ ఉన్నాడు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా, అంటే నువ్వు ఎంత మెండుగా దీవించబడాలంటే అంత నమ్మకంగా ఉండాలి. ఎంతవరకు అంటే మరణం వరకు నమ్మకంగా ఉండి అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. మధ్యలో కాదు, అంతం వరకు సహించిన వాడే రక్షించబడతాడు. మరణం వరకు నమ్మకంగా ఉండాలి. ఎందులోనంటే అన్ని విషయాల్లో నమ్మకంగా ఉండాలి. ప్రియులారా గమనించాలి, అంతం వరకు నమ్మకంగా ఉండాలి, అన్ని విషయాల్లో నమ్మకం ఉండాలి. కానీ ఈ నమ్మకత్వాన్ని కొంతవరకే కొనసాగిస్తున్నారు చాలామంది, కొంతవరకే భక్తి చేస్తున్నారు చాలామంది, కొన్ని విషయాల వరకు భక్తి చేస్తున్నారు. అనుకున్నది అయ్యేంత వరకు ఒక అద్భుతమైనటువంటి సంఘటన మీతో పంచుకోవాలని చెప్పి ఆశపడుతూ ఉన్నాను. ఒక కార్పెంటరు మరి చక్కగా పనిచేస్తూ ఉన్నాడు. తన యజమానికి వచ్చే కాంట్రాక్ట్స్ అన్నీ తీసుకుని ఈ యొక్క మరి కార్పెంటర్ అంటే వడ్రంగి మేస్త్రి పనిచేస్తూ ఉన్నాడు. అనేకమైనటువంటి ఇళ్లను నిర్మిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఒక కాంట్రాక్టర్ దగ్గర ఎంతో కాలం పనిచేశాడు. పనిచేసి చాలా వృద్ధాప్యంలోకి వచ్చేసాడు. కాబట్టి ఇంకా వయసు అయిపోతుందని చెప్పి ఏం చేయడంటే, ఇంకా నేను రిటైర్ అయిపోతాను, మరి ఎంతకాలం పని అనుకున్నాను, కాబట్టి ఇంకా నా భార్య పిల్లలతో సుఖంగా కాలం గడుపుకుంటాను, ఇంకా నేను నా చివరి దినాలు నేను సంతోషంగా ఉండాలనుకుంటున్నాను, ఇంకా పనిచేసే ఓపిక నాకు లేదని చెప్పి తన యజమాని దగ్గరికి వెళ్ళిపోయి, అయ్యా నాకు సెలవు ఇప్పించండి అయ్యా, నా భార్య బిడ్డలతో గడుపుతానని చెప్పి యజమానిని అడిగాడు. ఆ యజమానుడు సరే ఖచ్చితంగాను నువ్వు అన్నట్టు చేతి కనుక నాకు చిన్న పని చేసి పెట్టి నాకు చివరిగా నాకు వరకు ఒక అద్భుతమైనటువంటి నిర్మించవా అని అడిగితే ఆయనకి ఎంతో బాధ కలిగిందంట. అయ్యో, నేను రెస్ట్ తీసుకుంటానంటే మరలా ఇంకో ఇల్లు కట్టు అంటాడేంటి ఈయన, అసలు అర్థం చేసుకోడు. ఇంతకాలం నమ్మకంగా పనిచేసినా కూడా నా జీవితంలో సుఖమన్నత లేకుండా ఇప్పుడు కూడా మరలా కట్టమంటున్నాడని చెప్పి ఇంకా తను విసిగిపోయి ఆ వడ్రంగి మేస్త్రి ఏం చేశాడంటే తన నైపుణ్యాన్ని, మంచితనాన్ని అంతా కూడా మరి చూసినటువంటి ఆ యొక్క యజమానుడు ఈ యొక్క వడ్రంగి మేస్త్రిని విడిచిపెట్టుకోవటం, అతను పోగొట్టుకోవటం చాలా కష్టంగా అనిపించింది. విడిచిపెట్టడం ఇష్టం లేదు. ఆ పరిస్థితిలో ఆ కాంట్రాక్టర్ ఏమన్నారంటే, అయ్యా నా కోసం చివరిగా ఇదొక్క పని చేసి పెట్టు అని బ్రతిమారాడంట. అతి కష్టం మీద మనసులో ఏ విధమైనటువంటి మంచి ఉద్దేశం లేదు. సరే ఒప్పుకుని ఏదో కట్టాలి కాబట్టి కట్టాలన్నట్టుగా ఆ యొక్క మరి వడ్రంగి మేస్త్రి ఏం చేశాడంటే పూర్తిగా తన మనసు పెట్టకుండా, సరిగ్గా పని చేయకుండా, నాచు రకమైనటువంటి వస్తువులన్నీ వాడి ఏదో నిర్మించాలి కాబట్టి నిర్మించాను అన్నట్టుగా ఒక నైపుణ్యాన్ని అంతా పక్కన పెట్టి మరి చిరాకుతోటి, బాధతోటి, వేదనతోటి, ఇష్టం లేనట్టుగా అయిష్టతోటి నాణ్యత లేనటువంటి వస్తువులను ఉపయోగించి ఇంతకుముందు చూపిన పనితనం కంటే ఇది చాలా దారుణంగా ఉందన్నమాట. ఎలాగైతే మొత్తం మీద ఆ ఇంటిని కంప్లీట్ చేశాడు, దాన్ని కాంట్రాక్టర్గా అప్పగించేశాడు. అయ్యా మీరు చెప్పిన చోట పలానా చోట ఇల్లు నిర్మించబడిపోయింది, మొత్తం కంప్లీట్ అయిపోయింది అని చెప్పాడు అనమాట. ఈ యొక్క కాంట్రాక్టరు అయినటువంటి యజమానుడు కనీసం ఆ ప్లేస్ కూడా వెళ్ళలేదు, ఆ ఇంటిని కూడా చూడలేదు, ఎలాగుందో కూడా చూడలేదు. ఆ గృహ నిర్మాణం అంతా అయిపోయిన తర్వాత ఆ కాంట్రాక్టరు ఆ యొక్క మేస్త్రిని పిలిచి, ఆ వడ్రంగి మేస్త్రిని పిలిచి, ఒక నిమిషం కొద్దిసేపు ఉండండి అని చెప్పి ఆ ఇంటికి ఉన్నటువంటి తాళాలు, ఆ ఇంటి మొత్తం ప్రాపర్టీ, ఆ యొక్క పేపర్స్ అన్నీ కూడా ఈ యొక్క వడ్రంగి మేస్త్రి, ఇదిగో నువ్వు ఇంతకాలం నా దగ్గర నమ్మకంగా పనిచేస్తావు కాబట్టి ఆ ఇంటిని నీకు బహుమతిగా ఇస్తున్నాను. ఆ ఇల్లు నీ కొరకే, నీ చేతుల్లో నిర్మించుకున్నావు కదా, అది నీ కొరకే, అది నీకు బహుమానం. నీవింతకాలం నాతో పనిచేసినందుకు ఈ ఇంటి నీకు బహుకరిస్తున్నాను, తీసుకో అంటూ ఆ మేస్త్రి గారికి తాళాలు అప్పగించాడంట ఆ కాంట్రాక్టర్ గారు. అప్పుడు ఆ మేస్త్రి ఆశ్చర్యపోయాడంట బహుగాను. అయ్యో, ఇది నాదే అని ముందే తెలిసినట్లయితే ఇంకెంతో నైపుణ్యాన్ని
మంచి వస్తువులను ఉపయోగించి కట్టుకునేటువంటి వాడినే, ఇంకా మంచిగా కట్టుకునేటువంటి వాడినే. కానీ ఈ రోజున అది నా యజమానుడే చేయమంటున్నాడే, నాకు రెస్ట్ ఇవ్వట్లేదని చెప్పి నేను సరిగ్గా నిర్మించలేకపోయింది. ఇది నాకే అని తెలిస్తే వేరేలా చేసేవాడిని, ఇది నాకే వస్తుంది అనుకోలేదే అని చెప్పి ఎంతో బాధపడ్డాడంట. ప్రియులరా, మనకు చేయమని ఏదైనా అప్పగించబడుతుందో, ఏ పని అయితే అప్పగించబడుతుందో, దేవుని పని నీకు ఏదైతే అప్పగించబడుతుందో, నాకు ఏమి రాదు బ్రదర్, ప్రార్థన ఒకటే. ఎస్, ప్రార్థనే ఇచ్చారు నాకు అనుకోవద్దు, చీపురిచ్చి తొడవటమే ఇచ్చారు అనుకోవద్దు, లేకపోతే ఏదో జనాల్ని కూర్చోబెడతామే ఇచ్చారు నాకు అనుకోవద్దు, లేకపోతే ఏదో చిన్న పని చేయమని నీకు అప్పగించారనుకో ఇదే అని దాన్ని ఎప్పుడు నీచంగా తక్కువగా చూడదు ప్రియులరా. దానిని మనస్ఫూర్తిగా నమ్మకంగా చేయాలి. నువ్వొక ఒక పరిచర్యలో పరిచారకుడు అయినట్లయితే నీకు అప్పగించిన పరిచర్య యథార్థమైన హృదయంతో నువ్వు చేయగలగాలి. అచ్చం యేసుక్రీస్తు ప్రభువారికి చేసినట్లుగానే నువ్వు చేయాలి. ఒక పని అప్పగించి ఆ యజమాని నీ దగ్గర నుంచి దూరం వెళ్ళిపోయినప్పటికీ కూడా దాని గురించినటువంటి బాధ్యత కలిగి లెక్క అప్పగించవలసిన వాడు అవుతావు. ఆ విధంగా నువ్వు చేస్తే ప్రభు నుంచి మంచి ప్రతిఫలం పొందుకుంటావు. మీరేమి చేసినా నువ్వు ప్రభునకు చేసినట్టుగానే చేయాలని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వు ఒక ఉద్యోగం అయినట్లయితే నీ సామర్థ్యాన్ని ఉపయోగించి ఎలా చేస్తే ఫలితమో, ఏ విధంగా చేస్తే లాభమో గమనించి అలానే చేయాలి. అప్పుడు ప్రభు నీకు పదోన్నతులు అనుగ్రహిస్తాడు. ప్రభు ఇస్తాడు హెచ్చించేవాడు. హల్లెలూయా. హెచ్చింపు దేవుని దగ్గర నుంచి వస్తుంది, మనుషుల దగ్గర నుంచి కాదు. అది ఎలా వస్తుందంటే నమ్మకత్వాన్ని బట్టి. సామెతలు 28:20 నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును అంటుంది లేఖనం ప్రకారం. కాబట్టి నీకు దీవెనలు మెండుగా కలగాలన్నా, నీ జీవితంలో అద్భుతాలు చూడాలన్నా ఖచ్చితంగా నీకు ఇవ్వబడిన ప్రతి పనిలో ఈ రోజున దేవుడు నీకు పని అప్పచెప్పాడు. ఎర్లీ మార్నింగ్ లేచి దేవుని సందులో గడపడం, ఇది ఎంత నమ్మకంగా చేస్తున్నాం. ఆ చివరిలో శక్తివంతమైన ప్రార్థన ఉంటుందిలేండి, అందులోకి వెళ్తే సరిపోతుందిలేండి, లేకపోతే కన్ఫెషన్స్ ఉంటే అది చేస్తే సరిపోతుంది. ఇట్లాగా 3:30 నుంచి నువ్వు ఉండగలుగుతున్నావా? 3:30 to 4:50 నువ్వు ఉండగలుగుతున్నావా? నమ్మకంగా ఉండగలుగుతున్నావా? నమ్మకంగా స్తుతించగలుగుతున్నావా? దేవుడు నీకు అప్పగించిన పనిలో నమ్మకంగా ఉండగలుగుతున్నారా? ఒక్కసారి ప్రశ్నించుకుందాం, సరి చేసుకుందాం. ఇంతవరకు ఇది అయిపోయింది. ఇక్కడి నుంచి నమ్మకంగా ఉందాం. పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించి బలపరచును గాక. ఆమేన్.